తెలుసో తెలీకో మీ అందరూ ఒక అమ్మాయి చావుకు కారణమయ్యారు. వరుసగా జరుగుతున్న హత్యలన్నీ ఆ అమ్మాయి చావుతో ముడిపడున్నాయనిపిస్తోంది. ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళెవరో నిజం తెలుసుకుని మీ మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు. అంటే ఫ్లాష్ బ్యాక్ లో గాయత్రి చావు కారణమైన వాళ్ళందరినీ కిల్లర్ చంపుతున్నాడు, అంతే కదండి? అలానే అనిపిస్తోంది. అయితే ఫ్లాష్ బ్యాక్ లో నేను లేను, నేను సేఫ్. నువ్వు లేవు, నువ్వు సేఫ్. నువ్వు కూడా లేవుగా, నువ్వు సేఫే. అనవసరంగా ఆనందపడకు. అసలు ఈ మర్డర్లన్నీ గాయత్రికి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారని గ్యారంటీ ఏంటి? లేకపోతే మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేయాల్సిన అవసరం ఆ కిల్లర్కేంటి? ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ అంతా అనవసరం. ఎవరు సేఫ్గా ఉండాలన్నా ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడాలి. ఎస్, యూర్ రైట్. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ముందు వెహికల్ రెడీ చేయాలి. కమాన్. ఈ కులు మనాలికి ఏం చేద్దామని వచ్చాం? ఏం జరుగుతోంది? ఈ మర్డర్లేంటి, ఈ టెన్షన్లేంటి? జీవితం. టీవీ చూద్దాం కాసేపు. యాదవ జీవితం ఇక్కడ కూడా ఇదే. వీళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఈ ఆఫీసర్కి చెప్పేశారు. ఇప్పుడు ఈ ఆఫీసర్ వీళ్ళందరితో కలిసి ఇలాగే ఆడుకుంటే Come on. All right. Get on the floor. Just dance. Look at me. Let's go. 1, 2, 3, 4, 5. Hey. 5, 4, 3, 2, 1. మంచి కొండల జాబిల్లి మనవి నడిచిన ఈ వ్యాలీ అందమైన కవ్వాలి. కులు మనాలి నేరమంటూ జరగాలి. రక్తపాతం రంగేలి వణుకు పెంచే చలిగాలి. కులు మనాలి అందమంతా చూడాలి, అందులోనే ఉండాలి. మేరీ యాపిల్ కావాలి, ధర్మ మేరీ మోగాలి. సంతోషం నిన్ను నేర్చేలా స్వప్నాలే నిజమయ్యేలా స్వర్గంలో నువ్వు నడిచావా? దైవాలే నివసించనుగా దెయ్యాలే నిరసించు కదా అభయాన్నే ఇక అడుగుమురా. మంచి కొండల జాబిల్లి మనవు నడిచిన ఈ వ్యాలీ అందమైన కవ్వాలి. కులు మనాలి నేరమంటూ జరగాలి. రక్తపాతం రంగేలి వణుకు పెంచే చలిగాలి. కులు మనాలి కోపములో మోహములో తప్పు చేసావా? ఏది ఏమైనా నిన్ను విడిచేనా? తప్పునిలా కాలములో దాచిపెట్టావా? ఎంత వాడైనా నిన్ను వదిలేనా? నువ్వు చేసిన దోషములే మరణానికి ఆయువురా. నువ్వు చూసిన మరణములే నీరే పట్టిగా. నువ్వు చేసిన దోషములే మరణానికి ఆయువురా. నువ్వు చూసిన మరణములే నీరే పట్టిగా. ఏ రాత్రి ఏ పీడకలో ఏ దారి
చేయొచ్చుగా. నీకు అలా అర్థమైందా? నేను వెయ్యమంది కారు మీద రిపేర్ చేయడానికి. నేను ఎవరిని? నీకు తెలీదా? గైడ్ని. అయితే మెకానిక్ని కాదుగా. కాదు. అందుకే నాకు రాదు. ఎక్కడికి? ప్రకృతి పిలుస్తుంది. అడిగానని చెప్పు. ఎవరిని? ప్రకృతిని. డ్రైవర్ ఎక్కడా? వాడు డ్రైవింగ్ చేసేప్పుడు తప్ప ఎప్పుడు బండి దగ్గర ఉండడు. ఎందుకు చంపాలనుకుంటున్నావు వీళ్ళందరినీ? నిన్నే అడిగేది, ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఇంతకు ముందు వాళ్ళని ఎందుకు చంపావు? అలా మాటలతో అడిగితే వాడు చెప్పడు. వీడిని కంట్రోల్ రిషి. ఇది పోలీస్ స్టేషన్ కాదు, మీరు పోలీసులు కాదు ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి. చూసావుగా వాళ్ళ ఫ్రెండ్స్ని చంపినందుకు వాళ్ళెంత కోపంగా ఉన్నారో.